ఇష్యూ చేయదాటిపోతే నిన్ను నన్ను సౌమ్యని తీసుకువెళ్లి కటకటాల్లో పెట్టి కుళ్ళబుడిచేవాళ్ళు. అమ్మో, అలా జరిగితే మొత్తం కొలాప్స్ అయిపోయేది. విన్నావుగా, అది రిజల్ట్. ఎవరికి చూపించాలో వాళ్లకే చూపించా. యాక్షన్ ఎక్కడ స్టార్ట్ కావాలో అక్కడ అవుతుంది. డిస్ట్రక్షన్ ఎక్కడ మొదలవ్వాలో అక్కడ మొదలవుతుంది. అది చాలు. మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఆ ఫ్యామిలీ మొత్తం ట్రబుల్స్లోకి వెళ్ళిపోతుంది. నేనేం పిచ్చిదాన్ని కాదురా, ఎక్స్పర్ట్ క్రిమినల్ని. అక్క, అసలు అలాంటి పాపపు పని ఎవరు చేశారో కానీ అన్యాయం అయిపోయింది ఆడపిల్ల జీవితం కదరా. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నడి రోడ్డు మీద పెట్టి అయ్యో పాపం అని తలవకుండా కాల్చి పారేయాలరా. అక్క, వాళ్ళని కాల్చి పారేయడం తర్వాత, కానీ ముందు అసలు ఆ వీడియో నీకెలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎవరు పంపించారో, ఏ ఉద్దేశంతో మనకు పంపించారో మనకు అనవసరం. దాన్ని డిలీట్ చేసేసి నేను కూడా డిలీట్ చేస్తాను. చాలా సెన్సిటివ్ విషయం అక్క. పైగా చిన్నపిల్ల, ఎంతో ఫ్యూచర్ ఉంది. అది స్పాయిల్ అవ్వడానికి మనం రీజన్ కాకూడదు. అయ్యయ్యో, మనం ఎందుకు రీజన్ అవుతాంరా? నేను ఆ అమ్మాయి గురించే బాధపడుతున్నాను. డిలీట్ చేయడమే బెస్ట్ అని వీళ్లతో డిస్కస్ చేస్తున్నాను. నా ఆలోచన నిజంరా. అందుకని నువ్వు తలుపు తట్టావు. వచ్చి నువ్వు కూడా అదే చెప్పావు. ఇంకా చెయ్యక ఆ వీడియో నేనెందుకు ఉంచుకుంటాన్రా? అదేమన్నా అవార్డు చిత్రమా ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి? ఛ, అలాంటివి చూడాలని నాకేమన్నా సరదానా? అసహ్యం వేస్తోందిరా. అయినా ఆ మధుకి ఏం పోయే కాలంరా? అలా తప్ప తాగి తప్పులు చేయడమేంట్రా? ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అనే ఆలోచన ఉండద్దారా? ఒకటి చెప్పరా, అసలు ఆడపిల్ల అలా చేయడం కరెక్టేనారా? అక్క, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? అవసరమేరా. అలాంటి వాళ్ళు నీ ఇంట్లో ఉండటం మంచిది కాదనిపిస్తోంది. అక్క, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. ఇది డిసిషన్స్ తీసుకునే టైం కాదు. అవతలి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని హ్యుమానిటీగా ఆలోచించాల్సిన టైం. తప్పో ఒప్పో పూర్తిగా తెలియకముందే నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. ఎప్పుడేం చెయ్యాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. ముందు వీడియో డిలీట్ చేయక్క. అలాగేరా, ఇదిగో నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తాను. డిలీట్ చేశానురా. థ్యాంక్స్ అక్క. అమ్మా, డిలీట్ చేసావా? నేనేమంత అమాయకురాలి కాదు. జస్ట్ వాణ్ణి నమ్మించాను, నమ్మాడు, నమ్మకంతో వెళ్ళాడు. ఏంటక్క, ఏంటి వీడియో? తల్లిగా చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చూడు. రీజన్ ఏదైనా కావచ్చు. వీడియోలో మధు ఉన్న పొజిషన్ చూడు. వేస్ట్, ఇంకా నా లైఫ్ వేస్ట్.
నాన్న ఎంత అభిమానించాడో, ఎంత దగ్గరయ్యాడో, అంత అసహించుకుంటాడు. అంత కోపంగా నా వంక చూశాడు. ఆ చూపులో నా మీద ఎంత ద్వేషం కనిపించిందో. నా మూలంగా ఇవాళ అందరూ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నా బాధ నాతోనే పోతుందని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అన్నయ్య ఆపాడు. ఇప్పుడు ఏమైంది? అందరూ నా మూలంగా కుమిలిపోతారు. చంపేసేలా ఉందిరా. అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అక్క ఏ తప్పు చేయలేదు, చెయ్యదు, తన్నేం అనకమ్మా. పక్కన జరుగురా. చంపేస్తావా ఏంటి? నన్ను చావమంటావా? ఇలాంటి దానికి కన్న తల్లిగా నన్ను ఎలా బ్రతకమంటావు? ఎంత తప్పు చేసిన దాన్ని ఎలా క్షమించమంటావు? కన్న తల్లివే, తప్పులు తెలుసుకోకుండా దాని మీద కన్నెర్ర చేస్తే ఎలాగే? చావడమో చంపడమో పరిష్కారం కాదు. ఓ తల్లిగా అసలు తప్పెందుకు జరిగిందో, కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవే. తిట్టడమో కొట్టడమో పరిష్కారం కాదు. అది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా? భయంతో అల్లాడిపోతున్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కుమిలిపోతున్న వాళ్ళ మీద జాలి చూపించాలి. అది పసిపిల్లే విలవిలలాడిపోతోంది. ప్రేమగా ఓదార్పునివ్వవే. అమ్మా తప్పుకో. ఇది నేను నా కూతురు తేల్చుకోవాల్సిన విషయం. నా బతుక్కి దాని భవిష్యత్తుకి ముడిపడిన విషయం. తప్పు చేసి ఏడిస్తే అది ఒప్పైపోదు, భయపడితే నిజం అబద్ధం అయిపోదు. క్షమిస్తే మారరు, శిక్ష పడితే కానీ దారికి రారు. అమ్మా వద్దమ్మా, అక్కనేం అనకమ్మా. మిమ్మల్ని తప్పుకోండి. అమ్మమ్మ అమ్మకి అడ్డు రాకండి. మీరెవరూ ఏం చెప్పొద్దు. నేను పార్టీకి వెళ్ళడమే తప్పు. నా తప్పుకి శిక్ష పడి తీరాల్సిందే. అమ్మా, నీ కోపం తగ్గే వరకు కొట్టమ్మా. కన్న తల్లిగా నీ కోపానికి అర్థం ఉంది, నీ ఆవేశంలో న్యాయం ఉంది. కొట్టే అధికారం అర్హత నీకున్నాయి. మౌనంగా భరించడం తప్ప ఇప్పుడు మాట్లాడే అర్హత నాకు లేదు. కొట్టమ్మా, కొట్టు. పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, పలకరించకుండా వెళ్ళిపోయినా మరో రకంగా ఫీల్ అవుతుందిగా. జనని, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే విచారం తప్పించి ఏమీ ఉండదు. బాధపడితే జరిగిపోయిందంతా సరైపోదు. తప్పు పొరపాటు, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నేను అసలు దాన్ని ఆ రోజు పార్టీకి పంపించకుండా ఉండాల్సిందే. తప్పు నీ మీద వేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తావు?
ఫస్ట్ వెళ్ళొచ్చు, తప్పు లేదని ఎంకరేజ్ చేసింది నేను. నాకు అబ్జెక్షన్ లేదు అన్న తర్వాతే కదా నువ్వు మధు వెళ్ళడానికి ఒప్పుకుంది. మనం పంపడంలో మిస్టేక్ ఏం లేదు, కానీ మధు అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. అంటే ఏంటి గుణ? మధు తాగిందని నువ్వు నమ్ముతున్నావా? తాగిన మత్తులో అలాంటి తప్పు చేసిందనా నీ ఉద్దేశం? వేరే ఎవరి ప్రమేయం లేదు, అది డ్రింక్ చేయడం వల్లే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది. తప్పు చేసిందని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? ఆ వీడియో అంతా నిజమని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నో, నేను అలా మాట్లాడడం లేదు. నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ సరదాగా ఫ్రెండ్స్తో అలా తీసుకుందేమో అన్న ఉద్దేశంతో క్యాజువల్గా అన్నాను. అదేలే, అదే నాకు బాగా అర్థమైంది. ఫ్రెండ్స్తో అయినా తాగి మత్తులోకి జారడమే ఈ తప్పుకి కారణం, అంతే కదా? అవతలి వాళ్ళు వీడియో తీయడాన్ని కూడా తనే ఛాన్స్ ఇచ్చిందంటావు. జరిగిన దానికది ఈ మధ్య ఎంత బాధపడుతుందో నువ్వు చూడలేదా? దాన్ని అబ్జర్వ్ చేయలేదా? అది ఇష్టపడే తాగిందనుకుంటావా? ఆ వీడియోలో కూడా ఇష్టంతోనే బిహేవ్ చేసిందంటావా? అంతేలే, పెంచిన వాళ్ళ మీద సదాభిప్రాయం ఉంటే కదా పిల్లల మీద ఉండడానికి. జనని, నిష్ఠూరంగా మాట్లాడి కోపంగా వెళ్ళిపోవడం కాదు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, ఏం చేద్దామని డిస్కస్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ చెయ్యొదలు కూడా. నేనేమన్నాను? ఎందుకు అంతలా హర్ట్ అయింది? మధు గురించి నేను తప్పుగా అన్నానని తను ఫీల్ అయినట్టుంది. మధుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే జనని పెంపకాన్ని తప్పు పట్టాను అన్నట్టుగా అర్థం చేసుకున్నట్లుంది. మధు తప్పు లేదనేది జనని స్ట్రాంగ్ ఫీలింగ్. తను ఆ విషయంలో బాగా హర్ట్ అయినట్టుంది. అంటే మళ్ళీ నన్ను నెగిటివ్గా చూస్తుందా? ప్రతిదానికి ఇలాగే రియాక్ట్ అవుతుందా? ఏంటి చాలా హ్యాపీగా హుషారుగా కనిపిస్తున్నావు? యా, నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా, ఇక మనకు అన్ని సంతోషాలే కదా. గుణాకి మధు మీద అసహ్యం వేసింది, వాళ్ళని బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ ఈ ఇంట్లో పెత్తనం నీది, గుణాతో పెళ్లి నాది. అన్ని సంతోషాలు సరదాలే కదా. హుషారుగా ఉండకపోతే ఎలా? నియరెస్ట్ ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటేనే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఓ హలో, మరీ అంత సంబరపడిపోకమ్మా. ఆర్డర్ ప్లేస్ చేయగానే ఐటెం చేతిలో ఉన్నట్టు కాదు. జస్ట్ మనం ఇప్పుడు బార్డర్ లైన్లో ఉన్నాం. మధు మీద గుణాకి కొంచెం కోపం కలిగించాం. మనం సక్సెస్ అయిపోయామని సైలెంట్గా ఉంటే ఆ కోపం మెల్లమెల్లగా సింపతిగా మారచ్చు.
వాడు అటు ఆలోచించకుండా మారకుండా మన వైపుకి డైవర్ట్ చేసుకోవాలి. దాని మీద అసహ్యం పెంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ వీడియో వల్ల మనం పూర్తిగా విన్ అవ్వలేదు, జస్ట్ విన్ అవ్వటానికి రూట్ దొరికింది అంతే. అంతేనా? ఇంకా ఇంకా కష్టపడాలా? తప్పదుగా. మనం ఎన్ని చేసినా డిఎన్ఏ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే అయ్యో కన్న కూతురు అని ఐస్ అయిపోవచ్చు, మనసు మార్చుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తేనే మనం టోటల్గా గెలిచినట్టు. అది జరిగే పని కాదు, మన వల్ల అస్సలు కాదు. ఏదో మిరాకిల్, ఆ దేవుడు దయ తలిచి నన్ను కరుణించి నన్ను దీవిస్తే తప్ప నువ్వనుకున్నది జరగదు కాక జరగదు. నువ్వెప్పుడు పాజిటివ్గా మాట్లాడావని? దేవుడు కాకపోయినా ఒక్కొక్కప్పుడు రాక్షసులు దేవుడి మీద కోపంతో మనకి సహకారం చెయ్యొచ్చు. బ్లాక్ మ్యాజిక్, నెగటివ్ ఫోర్స్ మనకి యాడ్ అయితే ఏమో గుర్రం ఎగరవచ్చు, మనం గెలిచే దారి దొరకచ్చు, వాళ్ళు పర్మనెంట్గా దూరం కావచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రయత్నం మాత్రం ఆపొద్దు. నువ్వా? వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? నువ్విక్కడేంటి? సేమ్ క్వశ్చన్. నువ్విక్కడున్నావేంటి? ఎందుకున్నావో నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు కనిపించినందుకు థ్యాంక్స్. నేను నీకు కనిపించలేదు, నువ్వు నన్ను చూడలేదు. వెంట పడ్డా వెతుక్కుంటూ వచ్చిన కోళ్ళు విరగొడతాను. నో మోర్ టు టాక్. నాకిష్టం లేదు. శక్తి 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 చెప్పేది నీకే. తప్పుకో. పద సౌమ్య. శక్తి, నన్ను అశక్తుని చేసి వెళ్ళకు. ఎవరతను? బాగా తెలిసినతల్లా మాట్లాడుతున్నాడు. చైల్డ్హుడ్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? శక్తి అశక్తి అంటున్నాడేంటి? ఫ్రెండ్ కాదు, నా కర్మ కొద్దీ నాకైన పెనివిటి. మొగుడి ప్లేస్కొచ్చిన వేస్ట్ ఫెలో. అదేంటి పాపం, అతను అంతలా పిలుస్తున్నా నువ్వు పట్టించుకోకుండా వస్తున్నావు. ఎప్పుడో వదిలించుకున్న శని మళ్ళీ పట్టి పీడించబోతుంటే వదిలించుకోక కౌగిలించుకోవాలా? హ, పద పద. తలుచుకుంటేనే ప్రమాదం. పద. శక్తి, ఛ! శక్తి, శక్తి, నా మాట విను. శక్తి. ఏంటబ్బా ఇది? ఆవిడ నెగిటివ్ ఎనర్జీ నన్ను వెనక్కి లాగిస్తున్నట్టుంది. ఎందుకు నన్ను ఆపుతున్నారు? నా అప్రోచ్కి మీరు స్పీడ్ బ్రేకర్లు అవుతున్నారు. మీకేమైనా హెల్ప్ కావాలనుకుంటే మా మేనేజర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చి కలవండి. దట్స్ ఆల్ ఎవరు అన్నారు. హెల్ప్ చేస్తావా? అపాయింట్మెంట్ తీసుకోవాలా? యూజ్లెస్ ఫెలో. దొంగిలించడానికి పోలీస్ బైకే దొరికిందిరా నీకు? పదరా. కలిసి వెళ్దాం రా. పదా.
కంప్లైంట్ అది ఇది అంటుంది. కన్విన్స్ చేస్తే ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా కామ్గా ఈ ఇష్యూని క్లోజ్ చేయొచ్చు. సీరియస్గా ఉన్నట్టుంది. జనని, తప్పుగా అనుకోకపోతే ఒకసారి నేను చెప్పేది వింటావా? ఆలోచించగలవా? జనని, ప్లీజ్. మధు విషయంలో పిరికితనంతో నేను మాట్లాడడం లేదు. ఓ పెద్ద మనిషిలా, కాదు అనుకుంటే ఓ మధ్యవర్తిలా చెప్తున్నాను. మధుకి ఏం జరగలేదు కదా. ఈ విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్లడం ఎందుకు? కాస్త నిదానంగా ఆలోచించు. మనకై మనము మ్యాటర్ని పోలీసుల దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. నీకిది చిన్న విషయంలా తేలిగ్గా తీసుకునే మ్యాటర్లా అనిపించొచ్చు, కానీ ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం. నాకిది చాలా పెద్ద విషయంలా కనిపిస్తుంది. మనం సైలెంట్గా ఉంటే నేరం చేసిన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తప్పు చేయకుండానే తప్పుడు వాళ్ళుగా మిగిలిపోతాం. పిరికి వాళ్ళులే అని వాళ్ళు అలుసుగా తీసుకుంటారు. శిక్ష పడితే కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి రాదు. పోలీసులు రావడమే మంచిదే. రానివ్వు. నీకు ఏ కారణంగా అయినా మధు తప్పు చేసిందని అనిపించచ్చు, కానీ మధు ఎప్పుడు తప్పు చేయదు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే అది నిరూపణ అవుతుంది. అది కాదు జనని, ఇంకొక్కసారి ఆలోచించు. నా మాట విను. మధు మన దృష్టిలో చిన్నపిల్ల కావచ్చు, కానీ పెళ్ళిడుకొచ్చింది. రేపు మ్యారేజ్ విషయంలో ఇదొక మచ్చలా కనపడకూడదు జనని. బయటికి తెలిస్తే మనం అనుకోకపోయినా వేరే వాళ్ళు తప్పుగా అనుకోవచ్చుగా. కొద్దు కూడా ఇంకా ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేయకు. నాకు మధు విషయంలో చిన్న అనుమానం కూడా లేదు. అది నిప్పు అని గొప్పగా నిలబెట్టడానికే నేను ఎంక్వైరీ జరగాలని అంటున్నాను. జనని, జనని, నా మాట విని జనని. జనని, మధు, ఇలా రావే. ఎక్కడికి? రా, నీకు చూపిస్తా కదా. నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. రా. దేనికి? ఏమైంది మళ్ళీ? బోర్డు దగ్గర అంతమంది గుమ్మిగూడారు. అదే మరి, అది చూపించడానికే నేను తీసుకొచ్చింది. ఏంటే, ఏం జరిగింది? నాకు కొంచెం టెన్షన్గా ఉంది, చెప్పు. టెన్షన్ లేదు, ఏం లేదు. అన్నింటికి ఇలా టెన్షన్ పడితే ఎలా? ముందెళ్ళి అక్కడేముందో చూద్దుగాని పదా. వద్దే ప్లీజ్, నాకు భయంగా ఉంది. భయపడితే ఇంకా భయపెడతారే. ఒక్కసారి ఎదురు తిరిగితేనే కదా ఎవరైనా వెనక్కి తగ్గేది. పదా పదా. ఇప్పుడు ఏదోలా ఎస్కేప్ అయిపోవాలి.
సార్ 20 రూపీస్. హలో, ఎక్స్క్యూజ్ మీ, వ్యాలెట్ మర్చిపోయాను. నా 20 కూడా ఇచ్చేస్తే. చెప్పే మాటలకి ఈయన పొజిషన్కి ఏం సంబంధం లేనట్టుందే. నా మాట మీకు తప్పు అనిపిస్తే నో ప్రాబ్లం, షాప్ అతనికి నేనే చెప్తాను. హలో, నా 20 ఖాతాలో రాసుకోండి, రేపిస్తాను. అప్పులే సార్. నేను ఇస్తానులేండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చేస్తానులే. సరే. మంచివాళ్ళ ఉన్నాడు. పరిచయం పెంచుకుంటే వర్కౌట్ అయ్యేలాగానే ఉంది. నాకు టోటల్గా మ్యాటర్ అర్థమైంది. తన ఇన్నోసెన్స్ని అన్కాన్షియస్ని ఎవరో చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే ఇది చేసి ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు కాబట్టి. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో క్లూ ఇస్తాడు. ఆ క్లూ ఆల్రెడీ నా థాట్లోకి వచ్చింది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా పట్టుకొని తీరుతాను. అవును సార్, ఖచ్చితంగా పట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. మాకు కావాల్సింది కూడా అదే. మీరున్నారన్న ధైర్యం మాలాంటి వాళ్ళకి, మీరు రంగంలోకి దిగితే అలాంటి వాళ్ళ ఆట కడుతుందని తెలియాలి సార్. ఇప్పుడేం చెయ్యాలి? అవునండి, జనని అనేది 100% కరెక్ట్. మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంత పెద్ద క్రిమినల్ అయినా లొంగిపోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. అయితే ఒక్క విషయం సార్, నేను కూడా మధు పట్ల ఇంత అన్యాయంగా ఎవరు ప్రవర్తించారు అని కొద్దో గొప్ప ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే క్యాజువల్ గా నా కొడుకు నాకొక వీడియో చూపించాడు. మీరెలాగూ ఇన్వెస్టిగేషన్ కి వెళ్తున్నారు కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్ కి ఇది కాస్త హెల్ప్ అవుతుందేమోనని నాకు అనిపిస్తోంది సార్. మ్యాటర్ ఏంటి? ఏముంది ఆ వీడియోలో? కొన్ని నెలల క్రితం ఒక పబ్ మీద రైడ్ జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొందరు పట్టుబడ్డారు. అక్కడ మధు కూడా ఉంది. సారీ, తప్పుగా అనుకోకండి, ఆ మ్యాటర్ టీవీలో కూడా వచ్చింది. మీ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది బయటపడితే మధు కూడా తప్పు చేసిందని అనుకుంటారేమోనని, జస్ట్ తను సేఫ్గా ఉండటం కోసమే. కావాలంటే చూడండి. అక్క చెప్పేది నిజమేనా? నిజమే, కానీ నేను అందులో డ్రగ్స్ తీసుకోలేదు. జస్ట్ రైడ్ అయిన టైంలో ఆ పబ్బు ముందున్నానంతే. మీరమ్మతో గొడవ పడేటప్పుడు కావాలని అమ్మని బెదిరించడానికి ఆ రోజు పబ్కి వెళ్ళానే తప్ప నేనేం డ్రగ్స్ తీసుకోలేదు. పోలీసుల రికార్డులో నా పేరేం లేదు. ఏదో
ఏదో ఫేవర్ చేసేలా ఆఫీసర్ గారికి చెప్తూ మధుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అత్త. అంతేరా, అంతే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని నేనేది చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నా ప్రయత్నాలన్నీ మీ ద్రోహం కోసమే అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలీదు కదా, ఎందుకైనా మంచిది అని నేను చెప్పాను. బెదిరించడానికి చేసిందో నిజంగానే డ్రగ్స్ తీసుకుందో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఆల్రెడీ డ్రగ్ ఎడిక్టర్ కాబట్టి ఎక్కడ తప్పుగా అనుకుంటారేమోనని సేఫ్ సైడ్గా ముందే చెప్పాను. అది తప్పేనా? చాలా అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు కదూ. ఓ పని చేయరాదు, వాళ్ళని వద్దని చెప్పి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. నీకు క్రిమినల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు అనవసరమైన టాపిక్ ఎత్తి పోస్ట్ చేసి మధు మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనే కదా నీ ప్రయత్నం. చెప్పానుగా, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. పొరపాటున ఆ రైడ్ లిస్టులో మధు పేరుందనుకో, అప్పుడు బ్యాడ్ అయ్యేదెవరు? నా తమ్ముడు కదూ. ఎందుకండి ఇలాంటి కేసులు మాకప్ప చెప్తారు అని అనరు. అందుకే ముందే చెప్తే దాన్ని లైట్ తీసుకొని ఈ మ్యాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పా. ఇంకా చాలు, చెప్పావు కదా, ఇంకా ఆపు. గుణ, మధు చెప్పేది నిజం. ఆ టైంలో అది అక్కడ ఉందే కానీ డ్రగ్స్ తీసుకోలేదు. నేను నీ గురించి వివరాలు చెప్పట్లేదన్న కోపంతో నన్ను బెదిరించడానికి సీరియస్గా పబ్కి వెళ్ళింది. అంతేకాని డ్రగ్స్ తీసుకోవడానికో డ్రింక్స్ తాగి చిందులు వేయడానికో వెళ్ళలేదు. నీకోసం అది అంత తాపత్రయపడింది. అంటే ఆ టైంలో చాలా రెబల్గా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఆ మ్యాటర్ నాకు అనవసరం అండి. తను ఏం చేసింది, డ్రగ్ తీసుకుందా తీసుకోలేదా, డ్రింక్ చేసిందా చేయలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ వీడియో ఎవరు చేశారు, ఎందుకు బెదిరిస్తున్నారు అన్నది మ్యాటర్. నేను ఒక ఫ్రెండ్లా, మీ ఫ్యామిలీ వెల్విషర్లా, ఒక ఆడపిల్ల తండ్రిలా మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి ఫిజికల్గా ఏం జరగలేదంటున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం గురించి ఇంకోసారి ఆలోచిస్తే బెటర్. మీ ప్లేస్లో నేనున్నా, నా కూతురున్నా ఇలాగే ఆలోచిస్తాను. మీరు మరోలా అనుకోకండి. కేసు రిస్క్ అని సజెస్ట్ చేస్తున్నా. అదేంటి సార్, తప్పు చేసిన వాళ్ళని మీరే వదిలేయమంటున్నారా? లేదు బాబు, ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వీటి వల్ల ఆడపిల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, వీడియో ఉంది కాబట్టి మధు ఏ తప్పు చేయకపోయినా తన తప్పు కూడా ఉన్నట్టు చూస్తారు. అంటే డ్రాప్ అయిపోమంటారా? సీరియస్ అవ్వకండి, కూల్గా మొత్తం వినండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఈ అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కేసు ఫైల్ చేశాక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వాయిదాకి తిరగాల్సి వస్తుంది. అందుకే ఇంకోసారి ఆలోచించమని చెప్తున్నాను. డెసిషన్ మాత్రం మీదే. ఈ విషయం గురించి నేను చాలాసార్లు ఆలోచించాను సార్. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయడానికి నేను నా కూతురు సిద్ధంగా ఉన్నాం. న్యాయం కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను రెడీ సార్.
మార్నింగ్ మధుమిత. హౌ ఆర్ యు? ఆర్ యు ఆల్ రైట్? గుడ్ మార్నింగ్. మధు, ఇదిగో నీ లంచ్ బాక్స్. నీ కాలేజ్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. జనని, నా మీద నువ్వు ఎందుకు కోపం చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసుంటే పలానా తప్పు చేశామని చెప్తే సరిదిద్దుకునే ప్రయత్నం నేను చేస్తాను. హర్ట్ చేసుంటే అపాలజీ అడుగుతాను. నాకెవరి మీద కోపం లేదు, కోపం చూపించాల్సిన అవసరమూ లేదు. నా పనేదో నేను చేసుకుపోతున్నాను. జనని, నేను నిన్ను కన్విన్స్ చేయడానికి మాట్లాడినట్టు నువ్వు ఫీల్ అయ్యావు కదా? విత్డ్రా అవ్వమంటం నీకు తప్పనిపించింది కదా? అందుకే నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ మాటకి విలువిచ్చి పోలీస్ ఆఫీసర్ని పిలిచాను కదా. ఇంకేంటి? నేను పట్టుబడితే తప్ప పోట్లన్నట్టు మాట్లాడిన తర్వాతే కదా నువ్వు బాధ్యతగా వ్యవహరించింది. అప్పటిదాకా మధుది, దాన్ని పెంచిన నాది తప్పన్నట్టుగానే మాట్లాడావు కదా. అది బాధ అనిపించిన మధుకి దాని కన్న తల్లిగా నాకు బాధగా ఉండదా? ఓ, మర్చిపోయాను. DNA రిజల్ట్స్ వస్తాయి కదా, నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యేది. అందాక ఏదో సానుభూతి, దయ, జాలి, అంతేకాని మధు నీ కూతురు కాదు కదా, పరాయి ఆడపిల్ల. పట్టించుకోవడం ఎందుకు? అంతో ఎంతో తప్పు ఉండకపోతుందా అని అనుమానించావు కదా. కేసు పెట్టడానికి వెనక ముందు ఆడావు కదా. నాకు బాగా అర్థమైంది. చూడుగుడా, నేను కొంచెం ర్యాష్గా మాట్లాడొచ్చు, కానీ వెంటనే నాలో రియలైజేషన్ ఉంటుంది. కానీ నువ్వు అలా కాదు. అది రియలైజేషన్ కాదు, ఒక రకంగా ఉక్రోషం వెళ్ళగ్గక్కుకోవడం, ఇమ్మెచ్యూరిటీ, చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వు ఆవేశపడతావు, కానీ అర్థం చేసుకో. కానీ నేను ఆలోచిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదే నీకు నాకు మధ్య ఉన్న డిఫరెన్స్, ఈ డిస్టెన్స్. నా వంశోద్ధారకుడు, నా ధీరజ్గాడి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి పొజిషన్ ఏంటో, శక్తి చీ అన్నా సరే వాడి నీడలోనే బతకాలి. ఇదే నా శపథం. శపథం. బాబు, బ్రాండ్ బాబు, ఆగాగు, నేను వస్తున్నా వస్తున్నా వస్తున్నా. బాబు బాబు, హలో బాబు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? న్యూ బిజినెస్ గురించి థింక్ చేసి డిస్కస్ చేస్తున్నాను. వాట్? డిస్కస్ చేస్తున్నారా? ఎవరితో? ఇక్కడెవరూ లేరు కదా. గొప్ప విషయాలు తొందరపడి వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. అందుకే నాలో నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఓ అలాగా. ఇదిగో ఇది కరెక్ట్ గా ఇక్కడే చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చింది. మెదడు నరాల్లో దాగిన స్పార్క్ని కాస్త పైకి తీసుకురావాలంటే ప్రెషర్ అవసరమైంది. ఈ సిగరెట్ కోసం ఎక్కడికన్నా వెళ్తే థాట్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ప్రెషర్ లేకపోతే థాట్ బయటికి రాదే. ఆలోచించడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ వస్తూ వస్తూ సిగరెట్ తీసుకురావడం మర్చిపోయాను. యు వాంట్? ఇఫ్ యూ డోంట్ మైండ్.
ఇచ్చేస్తా, మొత్తం తిరిగి ఇచ్చేస్తా. స్ట్రైక్ అయిందా? థాట్ పైకి వచ్చిందా? అంటే దాంట్లో చాలా వెయిట్ ఉందబ్బా, అంత ఈజీగా బయటికి రాదు. ప్రెషరు అప్లై చేయాలి. అవును, మీ డాడీ ఏం చేస్తుంటారు? ఫ్యాక్ట్ చెప్తే చీప్ అయిపోతాం. డాడ్ అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్లోనా? జాబ్ చేస్తారా? ఏ నో 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 నో, వందల మందికి జాబ్ ఇచ్చే పొజిషన్. అవును, మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు? చెప్పడానికేముంది, లోక జ్ఞానం లేని సోది మొత్తమ్మ, చెప్పింది చేతులు కట్టుకుని వినే ఇన్నోసెంట్ హౌస్ వైఫ్. చెప్పింది ఫాలో అవడం తప్ప సొంతంగా చేసే శక్తి లేని అమాయకురాలు. నా మేధస్సుకు సూట్ అవ్వదు కానీ మేతకు మాత్రం ఉపయోగపడుతుంది. వీడేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? మనం ఫాస్ట్ గా వెళ్ళాలిగా, ఎక్కువ. శక్తి, శక్తి, ఆపరా, ఆపు, ఆపు. శక్తి, బుద్ధి తక్కువ వెదవా, కళ్ళు కోకిలు ఎత్తుకెళ్ళాయారా? శక్తి, దెబ్బలు తగిలాయా? ఎందుకురా నీకు అంత ఆత్రం? నీ జమ్మడా, నీ కళ్ళలో జిలేడు లేవనే మొల్చాయా? పోపిస్టోడా. అయ్యో, మీరు వారికంటే ముందే ఎక్కారనుకున్నాను మేడం. సారీ మేడం, ఈ ఎంగులుకులో కనిపిస్తే ఎనర్జెటిక్గా ముందే ఎక్కారనుకున్నాను. ఎక్కండి ఎక్కండి. అయినా మీ లుక్కి ఆ తిట్లకి ఏమైనా సంబంధం ఉందా మేడం? ఏం మాట్లాడుతున్నావురా? శక్తి, ఆ కలరు మేకప్ లో గురించి తెలియక మాట్లాడాడులే, ఉండు. నీకు వేళ పడలేదు, సందు దొరికితే ఓ జోకులేస్తుంటావు. నాతో అవసరం ఉండి కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావంటే నా అవసరం తీరాక నువ్వు. నో 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 నో, అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్. సర్లే పద. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పదవయ్యా. మధు అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. మనకై మన మ్యాటర్ ని పోలీసుల దగ్గర ఓపెన్ చేయకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. వ్యక్తులే కాదు, వస్తువులు కూడా నాతో ఆడుకుంటున్నాయి. అర్థం చేసుకున్నట్టు అనిపిస్తారు కానీ అర్థం చేసుకోలేరు.
చేసుకోరు కూడా. ఇది పొరపాటున నా చేతిలో పగిలింది. కొంచెం దీన్ని ఫ్రేమ్ కట్టించుకురారా. నువ్వు స్టడీగా ఆలోచించవా? స్టబ్బన్ గా ఒక మాట మీద నిలబడవా? క్షణానికో రకంగా మాట్లాడతావు. మారేవని అనుకుంటాను, అంతలోనే మారలేదని ఎలా ప్రవర్తిస్తావు? ఇక నువ్వు మారవా? అపార్థం తొలుగుతుందేమో అని అనుకునే లోపే నా సహనాన్ని పరీక్షించేలా చేస్తావు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా కూడా భరిస్తాను, కానీ మధు గురించి కానీ నా పెంపకం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను భరించలేను. ఎందుకిలా క్షణానికో రకంగా బిహేవ్ చేస్తావు? అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేస్తేనే నీ ఈగో సాటిస్ఫై అవుతుందా? దేని మీదనే అంత కోపం చూపించావు? టప్మని శబ్దం వినపడేసరికి ఉలిక్కి పడొచ్చాను. అయినా మధుకి అలాంటి పరిస్థితి కల్పించిన వాళ్ళ మీద చూపించాల్సిన కోపం ఆ ఫోటో చూస్తూ గుణ మీద చూపిస్తావేంటే? తప్పు చేసిన వాళ్ళని క్షమించే తత్వం నాకు లేదు. నా కూతుర్ని ఏడిపించిన వాళ్ళ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. ఎవరేంటో అర్థం చేసుకోకుండా మధుని దాని పంపకాన్ని అవమానించేలా మాట్లాడిన గుణ మీద ఎందుకు కోపం చూపించకూడదు? ఆ మాటలు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. భరించలేనంత బాధగా ఉంది. అయినా నా గురించి నీకు తెలుసు కదా, తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకుంది. కాదు లేదు అని తప్పించుకుని పారిపోయే తత్వం నాకు లేదు. చపల చిత్వం, చంచల తత్వం అంతకన్నా లేవు. నిర్మలమైన మనసు లేని వాళ్లే నిలకడగా మాట మీద నిలబడలేరు. స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థం కాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ మాటలు? ఎవరి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అన్నింటిలో నువ్వే కరెక్ట్ అని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? అమ్మా, నిజాయితీ ఉన్నవాళ్లు మాత్రమే నాలా ఆలోచిస్తారు. నాలాగే ఎవరిని వాళ్ళు సమర్థించుకోగలరు. దయచేసి నా ఆలోచనలు తప్పు పట్టుకో. నీకంత అభిమానాలు పొంగిపోతూ ఉంటే నీ దగ్గరే అట్టి పెట్టుకో, నాతో వాదించుకో. ఈ ఫోటో తీసుకెళ్లి ఎక్కడుండాలో అక్కడ పెట్టు. ఏంటో ఇది అర్థం అవుతుంది, కానీ అర్థం చేసుకోవడంలోనే కాస్త తేడాగా కనిపిస్తుంది. ఏంటి ప్రీతి, ఏమైంది అసలు? అంతా నీ వల్లే. నీలాగే నేను అనుకున్నాడు వీడు. వీడికి నువ్వు లీనెన్స్ ఇచ్చావు. వీడు నన్ను అలాగే ట్రీట్ చేయాలని చూశాడు. నీ మూలంగానే వీడు నన్ను బ్యాడ్ గా అనుకున్నాడు. ఏం బిహేవియర్ నీది? కాస్తైనా సిగ్గులేదా నీకు? దిగు. వద్దు, ప్లీజ్ కొట్టద్దు. నీ కొడుకుని వాళ్ళెవరు కొడుతున్నారు శక్తి? వద్దు. రే ధీరజ్, ధీరజ్! ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? అసలు మీరంతా ఎవరు? ఇదేంటి ఇక్కడుంది? ఇదే వీళ్లతో ధీరజ్ని కొట్టిస్తుందా?
ఏమైంది? ఎందుకు నా కొడుకును కొడుతున్నారు? వీడు ఇదిగో మా ఫ్రెండ్ చేయలాగాడు. బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటే హెల్ప్ హెల్ప్ అని అరిస్తే మేము వచ్చాం. ఏం పద్ధతి అని అడిగితే మా మీదే తిరగబడుతున్నాడు. అందుకే బుద్ధి చెప్తున్నాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అలాంటి వాడు కాదు. వీడు చాలా పొలైట్ పర్సన్, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూస్తేనే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇదే ఏవో డ్రామాలు ఆడుంటుంది. దీని వాళ్ళకం చూస్తుంటేనే స్టూడెంట్లా లేదు, తప్పుడు దానిలా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్రెండే నీ కొడుకుని రమ్మనుంటే ఎందుకు అరిచి గొడవ చేస్తుంది? తప్పు చేసే 4 తగిలిచ్చక కొడుకుని వెనకేసుకొస్తున్నావా? ఒక ఆడదాని వై ఉండి సగటు ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఇలాగైనా మాట్లాడేది? చూసారే, వాడికి తగిలిచ్చినట్టు ఈవిడకు కూడా 4 తగిలించండి. ఇక్కడ నుంచైనా నీ కొడుకుని జాగ్రత్తగా పెంచు. పదండ్రా, ఇక జన్మలో వీళ్ళు తప్పు చేయరు. పదండి. అబ్బా, నెమ్మదిగా నన్ను లేపరా. శక్తి ఎలా ఉంది ఇప్పుడు?